తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణంపై నెలకొన్న అడ్డంకులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు రంగంలోకి దిగింది. ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ కమిషన్ అధ్యక్షతన సెప్టెంబర్ 1న ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ అంతర్రాష్ట్ర భేటీకి సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆహ్వానాలు పంపింది. ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు, సాంకేతికత, ముంపు ప్రాంతాల విస్తీర్ణం, ఇతర అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి 2 రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించాలని కోరారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లగా ప్రధానమంత్రి కార్యాలయం జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపించింది. అనంతరం ఆగస్టు 5న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు సీఎం ప్రత్యేకంగా లేఖ రాసి కేంద్ర జోక్యం చేసుకోవాలని కోరారు. మహారాష్ట్ర గతంలో అంగీకరించిన 148 మీటర్ల ఎత్తుకు బదులుగా 152 మీటర్ల ఎత్తు ఉండేలా అంగీకారం సాధించేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోంది. 148 మీటర్ల వద్ద అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని, భారీ పంపులు వినియోగిస్తే విద్యుత్ వ్యయం పెరుగుతుందని తెలంగాణ కేంద్రానికి వివరించింది. తక్కువ విద్యుత్ వ్యయంతో దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టును నిర్మించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన వాదన. సిడబ్ల్యూసి పిఆర్ఎస్ అధ్యయనాల ప్రకారం జలమట్టం పెంపుతో అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కూడా ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. వెనుకబడిన, కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ కీలక ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం, మహారాష్ట్రతో వరుసగా సంప్రదింపులు కొనసాగిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలపైన మరోసారి సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 7న ఢిల్లీలో సిడబ్ల్యూసి ఉన్నత స్థాయి కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీకి చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి వాటాలు, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది.